మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మన ముందు ఒక ఉద్యమాల తోట, పాటల మూట, మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువతను, ఎంతోమంది ఉద్యమకారులను ఉవ్వెత్తున కెరటమై ఎగసి ఎంతోమందికి స్ఫూర్తిని రగిలించి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన తోట లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయన గాయకుడే కాదు, వాగ్గేయకారుడు, రచయిత. మరి ఆయన పాటల్లోని మాధుర్యం ఆస్వాదించడానికి మీరు సిద్ధమా? రండి. లక్ష్మణ్ అన్న పాటకు చిరునామా, మరి లక్ష్మణ్ అన్న నేపథ్యం ఎలా జరిగింది, ఈ మొదటి పాట ఈ ఉద్యమంపై ఎక్కడ పాడాడన్న విషయం ఇప్పుడు అన్న మాటలు తెలుస్తుంది. చెప్పండి అన్న. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, ఎంతగానో ఆదరిస్తున్న సుమన్ టీవీ అభిమానులకు, ప్రేక్షక దేవులందరికీ కూడా ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా పేరు తోట లక్ష్మణ్, స్వస్థలం గొల్లమాడ గ్రామం, మండలం కుంటాల. మా తండ్రి గారి పేరు తోట లస్మన్న, అమ్మ పేరు తోట గంగవ్వ, నా భార్యమని పేరు తోట గోదావరి, ఇద్దరు పిల్లలు తోట హర్షవర్ధన్, మోక్షవర్ధిని. ఈ ఉద్యమ నేపథ్యంలో మన చిన్ననాటి నుండే నాకు కళలంటే ప్రాణం. ఆ పాటకు పట్టాభిషేకం కట్టడానికై సామాజిక స్పృహతోని మున్ముందుకెళ్తూ స్కూల్ వాతావరణంలోనే పాఠశాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టిన దాంట్లో వాటిని ఆకర్షితుడై నేను కూడా పాటలు పాడాలి, మాట్లాడాలనే ఉద్దేశంతో పాటలు పాడడం మొదలుపెట్టిన. నా ఫస్ట్ పాట వచ్చేసి స్కూల్లో పాడిన పాట దేశభక్తి గీతం. ఆ దేశభక్తి గీతంతో మొదలు పెడదాం. మొదటి పాట ఎక్కడ పాడారు? ఈ మొదటి పాటకి అంటే మీరు రాసిందేనా, లేకపోతే ఇంకెవరైనా స్ఫూర్తి ఉన్నారా? ఈ పాటకు స్ఫూర్తి ఎవరు, ఎక్కడ పాడారు? తగ్గి ఉండే తప్పకుండా. మొదట దేశభక్తి గీతం, ఆర్ఎస్ఎస్ ప్రభావిత గీతమైనటువంటి ఇది అందరికీ ఎవరిగిన్ సాంగ్. అది చిన్నప్పటి నుండి మొదలు పెడితే పెద్ద అయ్యేంత వరకు అందరికి కూడా వినసొంపుగా ఎవరి గ్రీన్గా నడుస్తున్నటువంటి పాట. ఆ పాటను నేను మొదటి స్టేజ్ మీద పాడడం జరిగింది. ఆ పాట మనందరి కోసం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం, గుండె గుండె కలుపుకుంటే సమర స్వభావం, గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. అన్న మొదటి పాటతోనే మా గుండెల్ని పిండేసినటువంటి ఒక జాతీయ గీతం. అంటే కళాకారుడు అనేవాడు అతను ఎంత గొప్పగా పాడితే ఈ ప్రజలలో చైతన్యం కలుగుతుంది. అంటే ప్రజలకి మొదటి నుంచి, స్వతంత్రోద్యమం నుంచి కూడా ప్రజలు చైతన్యవంతులు కావడానికి కారణము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చైతన్యవంతులు కావడానికి కారణం కళాకారుల పాత్ర ఎంతో ఉన్నది. అయితే మీరు ఒక గాయకుడిగా మొదటి పాట ఇది, మీరు స్టేజ్ ఎక్కిన మొదటి పాట. అంటే అప్పుడు ఇప్పుడు ఈ ఉద్యమ కాలంలో అప్పటికి ఇప్పటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది? అవును. మరి ఉద్యమ కాలంలో పాటలు మీరు పాడడానికి కారణం ఎవరు? అది ఎలా మీకు సందర్భం? చిన్న ఉన్నప్పుడు విద్యార్థి దశలో నుంచి అప్పుడు మనకు స్కూళ్ళలో ఏముంటుంది, దేశభక్తి అవగాహన. అప్పుడు దేశభక్తి పాటలు పాడినాం. ఆ తర్వాత ఇంతింత ఎదిగిన కొద్దీ మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞాశీలురు మన గోరెటి వెంకన్న గారు, గద్దర్ గారు, రసమై బాలకిషన్, నేర్నాల కిషోర్, మళ్ళీ దేశపతి శ్రీనివాస్ అన్న లాంటి పెద్ద పెద్ద మేధావులతో కలిసి ధూమ్ధామ్ స్టేజ్ షోలు చేసిన. అందులో చెప్పుకోదగ్గది బోధన్ స్టేజ్. బోధన్ స్టేజ్లో నేను పాడిన పాటకు అది మొట్టమొదటిసారిగా అప్పటికి మన ముఖ్యమంత్రి కాలేరు, ఆ సార్ సమక్షంలో ఆ పాటను నచ్చి యూత్ సభ్యులందరూ కూడా, యువతరం అంతా కూడా ఒక 5 సార్లు పాడిపించుకున్నారు. ఆ పాట తెలంగాణకు ముందు ఆ పాట నాకు వన్నె తెచ్చిపెట్టింది. దాంతో నా పేరే కాస్త తోట లక్ష్మణ్ కాస్త గజ్జల రాజన్న అని బిరుదు పడ్డది. గజ్జల రాజన్న ధూమ్ధామ్ లక్ష్మణ్. స్టేజ్ మొత్తం ఆడిస్తాడు, ధూమ్ధామ్తోని ప్రజలను ఉర్రూతలు చైతన్యపరుస్తాడనే ఉద్దేశంతో నాకు ఆ బిరుదు ఇచ్చారు. ముందుగా బోధన చేసి గోపాల్ రెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. వీళ్ళు మీ గురువులు? మా గురువులు. అంటే ధూమ్ధామ్ లక్ష్మణ్, ఇంకొకటి పేరేదో గజ్జల రాజన్న. గజ్జల రాజన్న. నిజంగా ఆ ధూమ్ధాము అన్న ఆ బిరుదుకి మీరు నిజంగా చాలా మంది చాలా చోట్ల మీ గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే
లక్ష్మణు స్టేజ్ మీద వచ్చాడు అని అంటే ఇప్పుడు మామూలుగా కనిపించే ఒక లక్ష్మణు అక్కడ ధూమ్ధామ్ లక్ష్మణ్గా మారాడు. అంటే స్టేజ్ మీదకి వచ్చేసరికి అక్కడ ఆ క్రేజ్ వేరు, ఆ ఊపు వేరు, ఆ ఊపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనిషిని చూస్తే ఒక రకంగా స్టేజ్ మీద ఎక్కేసరికి తన విశ్వరూపం చూపిస్తాడు అన్నది చాలా నోట వింటుంటున్నాము. అయితే మీరు ఏ అంశాల మీద అంటే పాటలు ఒక్క అంశం మీద కాకుండా ఇంకా వేరే అంశాల మీద అంటే ఉద్యమం అంశం మీద కాకుండా ఇంకా వేరే అంశాల మీద పాడారా? అవును, తప్పకుండా ఒక్కొక్క అంశాన్ని మనం ముందుకు తీసుకునే దిశలో Hmm. ఈ యొక్క సుమన్ టీవీ ప్రేక్షక దేవుళ్ళను ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క మన కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్దాం. దాంట్లోనే భాగంగా ఏంటంటే అందరం కలిసి కూర్చుండేటి వేదికలు ఎన్నో ఉంటుండే ముందర ఒకప్పుడు, ఇప్పుడు వేరే అయిపోయినాయి. దాంట్లోనే ఏం చేస్తుండే అంటే దానికి తగ్గట్టుగా మనం పాట ఆడుకుంటుండే, మాట్లాడుతుండే. అదేంటంటే ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరం కూర్చొని మాట్లాడుకుందామా. వెనకటి కాలంలో భగవతలన్నేయి సిరియల జోహరాయే, కనువిందు జోహరాయే, కంటికి కనరాని ఎడాడ చూసినన్నా ఆడి పాటలేయి, పాడేటి చిందులేయి, అటాడుకుందామా, పడబడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా. ఇది ఈ విధంగా స్టేజ్ ఎక్కగానే మేము ప్రజలకు కొంచెం జోష్ తెప్పించడానికి ఓకే, ఓకే. ఈ విధంగా మొదలు పెడుతుంది. అంటే ప్రజలలో ఇట్లా ఈ రకమైనటువంటి పాటలతో కూడా వారికి ఒక ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని నింపేవాళ్ళు. అంటే ఎప్పుడూ ఉద్యమ పాటలేనా, ఆ, ఈ కొన్ని జోష్ కలిగించేటువంటి పాటలు కూడా పాడడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహం అవుతాయి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇక వాళ్ళని కట్టేయచ్చు ఆ రకంగా. ఆ రకం. అయితే ఇప్పుడు మన మీద ఇప్పుడు ఉద్యమం జరిగిన కాలంలో మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మీకు అంటే అత్యంత సమీపంగా ఉన్నటువంటి గాయకులు, మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి గాయకులు ఎవరు? నాకు ఎక్కువ శాతంలో ప్రోత్సహించిన గాయకులు అంటే రసమై బాలకిషన్ గారు, ఓకే. రేలా గంగా, Hmm. రాంపూర్ సాయి, Hmm. సాయి లవోలా, Hmm. గంగాధర్, Hmm. వీళ్ళు నాకు అంటే ప్రోత్సహించారు. వారితో ఎక్కడ పరిచయం అయింది మీకు? నిజామాబాద్. నిజామాబాద్. ఓకే. ఆ, నేను అప్పుడు మీరు నిజామాబాద్లో విద్యాభ్యాసం 11 years చేశాను కంప్లీట్. నిజామాబాద్. అప్పుడు మేధావులు, సింగర్స్, గాయకులు, రైటర్స్ అక్కడ వాళ్ళ త్రోల హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్దలందరినీ కూడా మ్యూజిక్ డైరెక్టర్లను కానీ రచయితలను, గాయకులను వీళ్ళ త్రోల నేను పరిచయం ఏ కాలేజ్ పరిచయం అది? చేపించాను. నిజామాబాద్లో ఏ నాది నిజామాబాద్ గిరిరాజ్ గవర్నమెంట్ గిరిరాజ్ కళాశాల, కాలేజ్. గిరిరాజ్ అంటే ప్రభుత్వ కళాశాల. ప్రభుత్వ కళాశాల. అదే గిరిరాజులో చాలా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా జరిగాయి. చాలా అంటే జరిగింది. కళాకారులకు కూడా మంచి ప్రోత్సాహం ఉంది. అవును, కాబట్టి అక్కడ మీకు పరిచయం అవ్వాలి. అందులోనే ఎంట్రీ అయిన కళాశాలలో Hmm. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే Hmm. అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెనింగ్ ఉండే. దాంట్లో మా రఘుపతి సార్, Hmm. నా తెలుగు ఉపాధ్యాయుడు, Hmm. మా పాటకు అభిమాని. నేను Hmm. జాయిన్ అయిన నెల లోపలనే సార్ నాకు మంత్రముగ్ధులై Hmm. ప్రతి వేదిక పైన యాంకరింగ్ నాకే ఇవ్వడం, వ్యాఖ్యాతగా మరియు ఈయన డీల్ చేయగలుగుతాడు అని చెప్పేసి అన్నిటికీ నాకు ముందరుంచి సార్ చెప్పేవారు. Hmm. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నా కానీ ఫస్ట్ ఇయర్లో లక్ష్మణ్ మీరు రావాలి అని అంటే అన్ని గ్రూప్లకి వెళ్ళి మనల్ని తీసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ వేదిక పైన నేను యాంకరింగ్ చేసినాక మొదటి సాంగ్ నాతోనే వాడిపించారు. అప్పుడు ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా. Hmm. ఆ సారు నేను పాడిన తర్వాత దేశభక్తి ఐసా గానా మై కబీబీ నైసునా అని చెప్పేసి ఆయనకి వేసిన పూలదండను నాకు వేసిండ్రు. అది ఇప్పుడు గిరిరాజ్ కాలేజీలో గోడకు ఉంటుంది. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను నా లైఫ్ లో. ఇప్పటి వరకు ఉంది ఆ పాట ఒకసారి మన ఆ పాట సుమన్ టీవీ అభిమానులకు ఆ పాట సుమన్ టీవీ అభిమానుల కొరకు. 100 కోట్ల సైనికులం వందే మాతరం, మా జోలికి రావడం ఎవరి తరం. 100 కోట్ల సైనికులం వందే మాతరం, మా జోలికి రావడం ఎవరి తరం. ఎన్నాళ్ళీ ఉగ్రవాదం, ఎన్నాళ్ళీ ఉన్మాదం, ఎన్నాళ్ళీ సజ్జనాలి హతమార్చే దుర్మార్గం. విశ్వశాంతి మాధ్యేయం లేదు మాకు రణదాహం, జోలు దులిపి నిలబడితే ప్రతివాడు నరసింహం. 100 కోట్ల సైనికులం వందే మాతరం,
మా జోలికి రావడం ఎవరితరం, మా నిండా రణచండం మా జెండా ప్రచండం, ఉరకలెత్తే మా హృదయం మద్యంచిన మార్తాండం, గాంధీవం చేతబట్టి దుష్టుల దునుమాడుతాం, శివమెత్తి కాశ్మీరం శిరసెత్తి పాడతాం, 100 కోట్ల 100 కోట్ల సైనికులం వందే మాతరం, మా జోలికి రావడం ఎవరితరం, మా జోలికి రావడం ఎవరితరం. సూపర్ సూపర్ అన్న. నిజంగా అసలు మీరు పాట పాడుతుంటే నేను క్వశ్చన్లు కూడా అడగడం మర్చిపోతున్నా. అంటే అంత లీనమైపోయి వింటున్నారనమాట. అయితే మీరు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అప్పుడు అంటే తెలంగాణ రాకముందు మలిదశ ఉద్యమం జరుగుతున్నది కదా. ఆ ప్రాంతంలో మీకు కళాకారులకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? పోలీస్ చర్య ఉన్నది. చాలా మట్టుకు కళాకారులను అణచివేసే ధోరణి అప్పుడు బాగా ఉండేది. ఆ విధంగా మీకు కళాకారులు ప్రభుత్వ అంటే పోలీస్ పరంగా న్యాయ వ్యవస్థ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? కొన్నిటి దగ్గర ఆంధ్రవలస వాదుల నానుడితో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేది. ఎందుకంటే ఎట్ ద టైం యూనివర్సిటీలో చదువుతున్నాం. అక్కడ ధర్నా చౌక్లో మాకు ధర్నా చేస్తుండగా రాస్తారు ఒక ర్యాలీలు తీసినప్పుడు పోలీసులు మమ్మల్ని బైండ్ ఓవర్ కేసులు అలాంటివి పెట్టి స్టేషన్లో 1 డే ఉంచి జీబులు ఎక్కించకపోయి డీసీఎంలు ఎక్కించకపోయి కలెక్టరేట్ ముట్టడి చేసినప్పుడు అందులో చేశారు. కాకపోతే మొత్తం కేసులు పెట్టలేదు, మమ్మల్ని ఒక జైల్లో అందులో ఉంచి స్టేషన్లో ఉంచి తెల్లారి పంపించేసారు. ఎందుకంటే అప్పుడు పోలీస్ కిష్టన్న చనిపోయింది కాబట్టి ఆ తరుణంలో తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకోకూడదు, మనం బతికి సాధించాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను చైతన్యవంతుని చేయడానికి వెళ్ళిన కాబట్టి ఆ తరుణంలో ఇట్లా వెళ్ళాం సార్ అని చెప్పేస్తే మమ్మల్ని ఓకే బేటా క్యారీ అని, కాకపోతే మాకు ఉండాల్సిన రూల్స్తో మేము పాటిస్తున్నాం అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళు ఇడిసబెట్టేవాళ్ళు. పోలీసుల్లో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు అణచివేతకు గురి చేసేవాళ్ళు. అప్పుడు కూడా పోలీసులలో కొందరు ఉద్యమానికి అడ్డం తగిలిన వాళ్ళు ఉన్నారు, దానికి ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగా కొందరు పోలీసులు అంటే వాళ్ళు బలిదానాలు కూడా చేసుకున్న జరిగింది. నిజామాబాద్లో పాడి మీరు అంటే ఎంతో మందిని ఉత్సాహపరిచారు, ఎంతో మందికి చైతన్యం కలిగించారు. మరి రెండో పాట అది ఎక్కడ జరిగింది, ఎక్కడ పాడారు? ఆ పాట మా కోసం, మా ప్రేక్షకుల కోసం పాడండి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే క్రమంలో మొదటిగా దేశభక్తి గీతంతో పాడిన తర్వాత ఎన్నో వేదికల పైన ఆ తరుణంలోనే ఆ వయసులోనే ఇంటర్ డిగ్రీ స్థాయిలోనే వచ్చినప్పుడు ప్రతి వేదిక పైన నేను ముందుగా పాడే పాట ఈ యొక్క మనకు భరించేటువంటి నేల తల్లి గొప్పదే, నవమాసాలు మోసిన కన్న తల్లి కూడా గొప్పదే అని వాటిని పొందుపరుస్తూ ఆ పాట పాడుతుండే ప్రతి వేదిక పైన. ఆ పాట మనకు మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, తల్లి నిన్ను తన కడుపులో నా మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరెళ్ళు, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, ఎదను దవ్వితే బొగ్గు పెల్లలు, ఎదలపై పాలరాతి కుండలు, మనసు నిండ మాగాని భూములు, ఒడిన పారేటి నదుల వాగులు, తరాలు మారిన యుగాలు మారిన మారని పిలుపు అమ్మా, తరాలు మారిన యుగాలు మారిన మారని పిలుపు అమ్మా, ఆది నుండి మానవాళిని మోస్తున్నది నేలమ్మా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, వెలుగు కోసం చీకటైనా వేగు చుక్కలై వెలుతురిచ్చిన, ప్రజల కోసం ప్రయాణమైన పోరుబాటలో ప్రాణమిడిచిన వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మా, వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మా, ఆ వీరుల పోరాటాలకు వేదిక నేలమ్మా, మట్టి తల్లికి దిన్నక్ దిన్నక్, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా, అడుగు అడుగు నా పచ్చటడువులు, అణువు అణువు నా పసిడి పంటలు, ఒంటి చెలిమెలే నీటి సెలిమెలు, కంటి చూపులే కరెంటెలుగులు, చెమటోడిస్తే సిరులందించును భూమి తల్లి గుణము, చెమటోడిస్తే సిరులందించును భూమి తల్లి గుణము, అడగకుండా జన్మనిస్తది అదే అమ్మతనము,
బోనము మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా తల్లి నిన్ను తన కడుపులో నా మోసేది 9 నెలలు పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరెళ్ళు నోట్ల కట్టలతో మేడలు కట్టిన తాటి ఆకులతో పాక వేసిన ప్రపంచమేలే నాయకుడైనా బజారు బతుకే గరీబుకైనా జన్మను పంచిన తల్లి కడుపునా లేదు ఏ భేదము జన్మను పంచిన తల్లి కడుపునా లేదు ఏ భేదము గూడు మేడ తేడా చూపక మోసేది భువనము మట్టి తల్లికి అరే 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 మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా మన కన్న తల్లికి సేవలు చేయాలో రన్నా. అన్న మట్టి తల్లి గొప్పతనాన్ని, ఆ పరిమళం, మట్టి పరిమళాన్ని పాటలో చక్కగా వివరించారు. మరి ఇట్లాంటి పాటలతోనే చాలామంది ఇప్పుడు పల్లెటూర్లలో పాడుతూ ఉంటారు. మనకి పనులలో అంటే చేన్ల పనులలో నిమగ్నమైనప్పుడు పాట అనేది పనిని మరిపించడానికి పాట పుట్టింది అని చెప్పి అంటారు. శ్రమైక జీవనము జీవనంలో భాగంగా ఈ అంటే ఇంకా పల్లె పదాలు ఇంకేమైనా మీరు పాడినటువంటి ఉద్యమం వైపు కాకుండా ఇంకా జానపదాలు ఇంకెక్కడైనా పాడినవి? ఉద్యమం ఒక పీక్ స్థాయికి పోయినప్పుడు మలిదశ ఉద్యమంలో 1969 అప్పుడు 369 విద్యార్థులు బలిదానం అయిన తర్వాత ఈ యొక్క మనం బతుకున్నప్పుడు మలిదశ ఉద్యమం వచ్చింది కాబట్టి దాంట్లో మన వంతు పాత్ర ఉంచాలా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే దిశగా మొత్తం ఉద్యమం కోసం ధోతి కట్టుకొని కాలి గజ్జ కట్టుకొని తెలంగాణ వచ్చేంత వరకు ఇడవలే. అలాంటి తరుణంలోనే ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఈ సామాజిక అంశాలపైన దేవుళ్ళ పాటలు మరియు మనకు స్కూల్ యానివర్సరీ డేలు, రిటైర్మెంట్లు, భక్తి దేశభక్తి ఇవన్నీ పునికిపించుకొని అన్ని విధాలుగా నేనే రాసి నేనే పాడతాను. కాబట్టి దాంట్లోనే ముందుకోవాలా. ఈ పాట అనేది మనకు ఇనికిపోయింది నరాలను. దేవుడిచ్చిన గొప్ప వరంగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఎందుకంటే ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు మీరు రావాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అంటే చాలా ఖుషిగా ఫీల్ అయినా. ఎందుకంటే ఒక పాటకు ఇచ్చిన గౌరవం, ఆ పాటకి ఇచ్చిన గౌరవానికి సుమన్ టీవీ ప్రేక్షక దేవులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. దాంట్లోనే ముందుకెళ్తూ ఈరోజు పనులు చేస్తూ పల్లెలలో పొలాల నడుమ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ మైమరిచిపోతూ పనిని, ఆ ఆయాసాన్ని మరిచిపోయి ముందటికి వెళ్తూ ఉన్నారు. టపటప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాలన రాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. టపటప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాలన రాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఈ విధంగా తీసుకొని ఆ పొలాల మధ్య నాటేసేటప్పుడు ఆ సప్పుల శబ్దం ఏదైతే ఉంటుందో అది ఎంత అద్భుతం అంటే, పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాగమాయేరా, దానికి తోడు నావలాగా సాగిపోయేరా. కీచురాల సప్పుల్ల క్యూన మోతుంటే పాడేది పల్లపాటరా, బతుకుళ్ళు అలుపేది సలుపేదిరా. తందనాన 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 రే, తందనాన 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 రే, తందనాన రే తందనాన రే. ఈ విధంగా పల్లె తల్లులు నాట్లు వేసుకునేటప్పుడు మన కూలి తల్లులు, యజమానులు పనిని మర్చిపోవడానికి ఈ విధంగా పాటలు పాడుకుంటూ నాట్లు వేయడం కానీ కొనసాగిస్తారు. ఇప్పుడు మొదటి పాట రికార్డింగ్ ఎక్కడ జరిగింది? మీరు ఆడియోలో చాలా మట్టుకు పాడారు, అయితే మొదటి పాట ఎక్కడ రికార్డింగ్ చేశారు? ఎవరు, ఏ సంగీత దర్శకుడు ఫస్ట్ టైం మీకు ఎంకరేజ్ చేశారు? ఇందులో మనము చెప్పుకోదగ్గ విషయాలు, వాస్తవానికి నేను సమాజం నుంచి వచ్చినోని, ఏ టీవీ షోలల్లో వీటిలలో వెళ్ళలే. ఒక వేదిక పైన ఎక్కగానే అబ్బా ఏం పాడుతున్నావు అని అంటే నా లోపల కళ ఉంది అని ప్రజలు గుర్తించి మొదలు నేను దీనికి న్యాయం చేయగలుగుతా అని అప్పుడు అనుకొని ఓకే ఈ విధంగా కూడా వెళ్దాం అంటూ చదువుతో పాటు ఇది పెట్టుకున్నా. పక్క పెట్టుకొని ఆడియోలోకి వస్తే
నాకు అత్యధికంగా అక్కడ సిరిసిల్లాలో Hmm. నవీన్ సాంబారి గారు Hmm. వాళ్ళ Okay. వాళ్ళ త్రోలో చేశానండి. నవీన్ Okay. సాంబారి గారు చాలా మెలకువలు చెప్పేవాళ్ళు. Hmm. నా మొదటి పాట కానీ Hmm. ఇప్పుడు రాజకీయ నాయకులకు కానీ దేవుళ్ళే కానీ అంటే బయట పాడడం వేరు అన్న, అవును రికార్డింగ్ లో టెంపో ప్రకారం పాడాలి, అంటే పాడాలి. శృతిలో శృతిలో పాడాలి. పాడాలి. అది కరెక్ట్ గా పాడాలంటే కొంచెం మనకు అవును, బయట నేర్చుకోవాలి సంగీతం. నేర్చుకోవాలి. అది సంగీతము తెలియకుండా కొన్ని మెలకువలు నేర్చుకుంటే మెలకువలు పాడగలుగుతారు. అది అక్కడ మీరు పాడినటువంటి పాట ఇది. మనకు మొదటగా చాలా పాడాం. కాకపోతే అందులో మీకు మనకు ఇప్పుడు ఈ తరుణంలో ఉద్యమ నేపథ్యం, దీనికి వేదికలు వీటి త్రోలా చేసిన ఎక్కువ వేదికల్లో ఒక 1000కు పైగా స్టేజ్ షోలు ఇచ్చిన, అవును. 1000కు పైగా. ఎందుకంటే బోధనలో జేఏసీ 100 రోజులకు కంప్లీట్ అయితే ఒక లీడర్ను 200 కంప్లీట్, 500కు 1000కి 1100 రోజులకు అలా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయినా నాకు అక్కడ యూనివర్సిటీకి కారులో వచ్చి ఎక్కించుకొని పోయి నా పాట కోసం, ఆ పాట రాజన్న పాట, గజ్జలు గజ్జాలు 2 గజ్జలు రాజన్న పాట, ఆ పాట గూడాంజన్న రాసినటువంటి పాట, ఆ పాట కోసం నన్ను స్పెషల్గా తీసుకెళ్లేవాళ్ళు. ఓకే. ఇప్పటికి కూడా అతి గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే నిజామాబాద్లో గజ్జల రాజన్న అంటే ఎర్ర పిల్లగాడు. మన డిస్టిక్ నిడిచిపెడితే ఇప్పుడు నిర్మల్ డిస్టిక్ పిల్లగాడు అనుడు కంటే ఎర్ర పిల్లగాడు ధూమ్ధామ్ లక్ష్మణ్ అనే ముద్ర ఎక్కబడిపోయింది. గజ్జల రాజన్న అని పిలుస్తారు. రాజన్న అంటే ఆ పాట ఒకసారి మనకు వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుర తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, బరికిచ్చి బరిష్ అందుకోని రాజన్న మా రాజన్న, జంగు సైర నూదుదాము రాజన్న మా రాజన్న, రాజన్న మా రాజన్న మా కుంటల మండల్ రాజన్న మా నిజామాబాదు రాజన్న మా గొల్లమాడ రాజన్న మా చల్ పుడితొక్కటి బిడ్డా పుడితొక్కటి సత్తె 2 రాజనవో రాజన్న, ఎత్తుర తెలంగాణ జెండ రాజనవో రాజన్న, పుడితొక్కటి సత్తె 2 రాజనవో రాజన్న, ఎత్తుర తెలంగాణ జెండ రాజన్న మా రాజన్న, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, సేను వాయ సెలుక వాయ గజ్జలో రాజన్న, కొలువు వాయ బతుకు వాయ గజ్జలో రాజన్న, సింగరేని సిరులు వాయ గజ్జలో రాజన్న. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన్న మా రాజన్న, తెలంగాణ ఆగమాయ రాజన్న మా రాజన్న, తెలంగాణ తెలుగుతోని రాజన్న మా రాజన్న, తెగదెంపుల తొవ్వవట్టు రాజన్న మా రాజన్న, రాజన్న మా రాజన్న మా రావురుకుల రాజన్న మా ఓలా మండల్ రాజన్న మా కుంటాల మండల్ రాజన్న మా నిర్మల్ జిల్లా రాజన్న మా చోల్. ఇట్లా వచ్చేది. సూపర్ అన్న. ఇట్లాంటి పాటలతోనే ఇలా జనమంతా కూడా ఒకటైపోయి ఉద్యమానికి వాళ్ళంతా కూడా చాలా తమ వంతు పాత్ర పోషించి ఇలా తెలంగాణ రావడానికి కళాకారులు చాలా మట్టుకు కృషి చేశారన్నది 100% నిజం. అయితే మరి ప్రభుత్వ పరంగా మీకు ఇప్పుడు కళాకారులను గుర్తించింది అని చెప్పి గత ప్రభుత్వము, మరి మిమ్మల్ని ఏ విధంగా గుర్తించింది ఒక కళాకారుడికి? మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు రాష్ట్రం మొత్తంలో జిల్లా కొందరిని తీసుకొని 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథి భాష సాంస్కృతిక శాఖ హరికృష్ణ సార్ గారి నేతృత్వంలో మాకు గత ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో నేను కొన్ని. ఈరోజు ఒకప్పుడు అన్నారు పాట పాడితే ఏమొస్తారా, మంచిగా చదువుకున్నావు, జాబ్ అయ్యాక ఇదేంది అని అంటే, కానీ అమ్మ ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసారు, అగ్గిమంటలలో ఆగుతైపోయినారు, రైలు బండికి ఎదురుగా నిల్చున్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనము ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలా, బతికి సాధించాలనే ఉద్దేశంతో కాలికి గజ్జెగట్టి దోతి గట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో నేను కూడా ఒకడై ఉన్నందుకు నన్ను ప్రభుత్వం గుర్తించి అందులో అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే, సంతోషం. అంటే మొత్తానికి మీకు అంటే కుటుంబ పరంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కుటుంబంలో సాధారణంగా ఈ గొడవలు అనేటి కామన్. మీరు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన వారు, అంటే ఎదురుగా ఒక ప్రాణం పోతుంటే మనకు ఒక మనలో ఒక కళాకారుడు ఉన్నాడు, ఒక గాయకుడు ఉన్నాడు, మనం ఎందుకు ఉద్యమం వైపు నడవకూడదు, మనం ఎందుకు ప్రజల్ని చైతన్యవంతం చేయకూడదు అన్న ఉద్దేశంతో మీరు వచ్చారు. అంటే ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంది మీ తల్లిదండ్రులది కానివ్వండి? ఖచ్చితంగా సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇంట్లో నేనప్పుడు పీజీ చేస్తున్నా, ఫస్ట్ లో HMTV మారుమోగిన పాట వస్తుంది. ఊర్లో రికార్డులలో చెప్పిండ్రు, మీ అబ్బాయి టీవీలో వస్తుంది చూడండి. మా అబ్బాయి టీవీలో రావడం ఏంది, చదువుకున్న పోయింది కదా, యూనివర్సిటీలో ఉన్నాడు. మా అమ్మ నాన్న వ్యవసాయం, వాళ్ళకి తెలియదు. నేను ఎక్కడ ఏ కాలేజీలో గిరిరాజ కాలేజ్ చదువుతుందంటే కూడా నిజామాబాద్ నేనే ఎక్కి పారాగాన్ చెప్పులతో పోయి కలిసి అక్కడ జాయిన్ అయిన. వాళ్ళకి ఏం తెలియదు.
తెలియదని చెప్పేసి మనం కూడా మోసం చేయొద్దు కదా అని చెప్పేసి వాళ్ళకి, అందుకోసమే నేను ఏం చేసిన, మొత్తం దీనికి కాకుండా చదువు ఇటు పాట ఇవి రెండు ఆకలింపు చేసుకొని ముందడుకోయిన. అదే తరుణంలో అంటే చదువు HM నిర్లక్ష్యం చేయలే ఎక్కడ కూడా. HMTV వాళ్ళు పెట్టినటువంటి మారుమోగిన పాటలు, అది టీవీలో లైవ్ షో చూసిన తర్వాత మీ కొడుకు ఇంత అద్భుతంగా వాడతాడా అని చెప్పేసి అన్నాను కదా. అప్పుడు ల్యాండ్ ఫోన్ ద్వారా మా కంపెనీ రాజేశ్వర్ గారి యొక్క రంగరి రాజేశ్వర్ అంటాం, వాళ్ళ ఇంటికి పోయి ఆ కంపెనీ అమ్మతం చేసి, అయ్యో గిట్లా కొడుక అని అంటే, నేను రేపు వస్తున్నా అమ్మ చెప్తా మొత్తం అని అంటే, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిన. కళాకారుడు అంటే పుట్ట మీద చెట్టు మీద అన్ని రకాల పాటలు పాడతారన్న. అంటే ఉద్యమం పాటలతో పాటు మనకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పాటలు కూడా ఇంత పాడినట్టుగా మరో పాట ఈ ప్రకృతి మీద పాడినటువంటి పాట ఉన్నదా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? ఆకు పచ్చని దండా తెలంగాణకు మెడ నిండా, ఆకు పచ్చని దండా తెలంగాణకు మెడ నిండా, కోటి మొక్కలు కోటి మొక్కలు కోటి మొక్కలు నాటి వేయిరా మన తల్లికి పూల దండా, కోటి మొక్కలు నాటి వేయిరా మన తల్లికి పూల దండా. పచ్చా పచ్చని చెట్లు మన ప్రగతినిచ్చిన మెట్లు, పచ్చా పచ్చని చెట్లు మన ప్రగతినిచ్చిన మెట్లు, చెరువుకుంటానన్ని నిండు పుట్ల కొద్ది రాసులు వండు, చెరువుకుంటాలన్నీ నిండు పుట్ల కొద్ది రాసులు వండు. ఆకు పచ్చ పచ్చ ఆకు పచ్చని దండా తెలంగాణకు మెడ నిండా, ఆకు పచ్చని దండా తెలంగాణకు మెడ నిండా, కోటి మొక్కలు నాటి వేయిరా మన తల్లికి పూల దండా. ఈ విధంగానే వానలు వాపస్ రావాలి, చెరువులు ఉండాలా, వర్షాలు పడాలంటే పర్యావరణం గురించి చాలా మంచి మెసేజ్ మంచి పాట వినిపించారు. మళ్ళీ ఇక అంటే మీకు ఇంకా తోటి కళాకారులు ఉన్నప్పుడు కానీ మీకు ఇంకా ఎక్కువగా ఏ పాటలు పాడమని చెప్పి ప్రోత్సహించేవారు? నా లోపల చాలా మందికి ఇప్పుడు ఇంతకుముందు వాడిన మట్టి తల్లికి దండం పెట్టాలని ఆ పాటను ప్రతి ఒక్కొక్క అభిమాని ఉంటారు. ఆ పాటకు ప్రొఫెసర్లు అందరూ ఫిదా. నేను యూనివర్సిటీలో ఏ స్టేజ్ ఉన్నా, ఏ వేదిక పైన ఉన్నా, ఆ పాట నన్ను పిలిచి మరి మేడంలో అయితే కన్నీరు తెచ్చుకునేటి వాళ్ళు. మా శ్రీవాణి మేడము, త్రివేణి మేడము, వీళ్ళకు ఆ పాటలకు నేను వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు పోయినా ఇంటికి ఆదరించి నన్ను దగ్గర తీస్తారు ఈ పాటతోని. కళాకారుడిగా పుట్టినందుకు ఆ విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నా. కళాకారుడి బతికేందంటే మీద చెప్పుకోరాదు, కింద అని ఉండరాదు, మధ్యలో కొట్టుమిట్ట ఆడాలి. అలాంటి తరుణంలో ఈ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ ఒడిదొడుకులలో కానీ కిందికెళ్ళి వచ్చే సప్పట్లే ఎంతో కళాకారుడికి ఎంతో అభిమానంగా ఫీల్ అవుతాం, ఆనందం అనిపిస్తుంది. అందులోనే భాగంగా వనలు వాపసు రావాలేగా కోతులు అడవికి పోవాలే, ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే, హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై అందరూ సిద్ధం కావాలే. వనలు వాపసు రావాలే, గీ కోతులు అడవికి పోవాలే, గొంతి ఎండి ఊరి చెరువు గోసపడుతుందో రామా, చుక్క నీరు నోచుకోక దుఃఖపడుతుందో రామా, చెట్టు లేని ఊరి బతుకు చెదిరిపోయిందో, మొక్కలేని ఇల్లు తుదకు మోడు వారిందో, వనలు వాపసు రావాలే, గీ కోతులు అడవికి పోవాలే, ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే, నేటి మొక్కే రేపటి చెట్టు మరచిపోరాదో రామా, చెట్టు మనిషికి ఆయు పట్టు తెలుసుకోవాలో రామా, కోట్ల మొక్కలు నాట యజ్ఞం మొదలు అయ్యిందో, ఒక్క మొక్కను నాటినా నీకు కోటి దండాలో, వనలు వాపసు రావాలే, గీ కోతులు అడవికి పోవాలే, ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే, మన ఇంటి చుట్టూన నాటాలే, మా పెరడులోన మరి నాటాలే. ఉమ్మడి ఆదిలాబాదే కాకుండా నిర్మల్ జిల్లా చాలా మొన్నటి వరకు ఎండలు దంచేసినాయి. ఇప్పుడు ఒక్క వానపాటతో నిజంగానే వర్షం వచ్చేసింది. అది ప్రకృతి పులకించి చాలా చాలా ధన్యవాదాలన్న. ఇప్పుడు మా కోసం స్పెషల్ గా మీరు అనుకున్నటువంటి ఇంకొక పాట ఏదైనా? సంతోషం. ఈరోజు అప్పుడు వాడిన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న పాట తెలంగాణ రాకముందైతే, తెలంగాణ వస్తే పిల్లల సంబరాలు ఎట్లుంటాయి అనేది 2014 వాడిన ఆ పాట
అంటే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ విధంగా వేస్తే మనం సాధించుకోవాలా. సాధించుకోవాలి. ఎట్లా చేస్తున్నాం ఊరూరున పల్లె పల్లెన అవును. ప్రతి చిన్న నుంచి మొదలు పెడితే పెద్దల వరకు అవును. రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు చేసుకుంటా తెలంగాణ సాధిస్తున్నాం. ఆ సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణలో మనం అందరం కూడా బాధ్యులంగా అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందడికి రావాలి అనే, అది ఎందుకు రావాలనేది చెప్పిన పాట. తెలంగాణ తల్లికి స్వాతంత్రం వచ్చిందో భలే సంబరాల పండుగలే చేద్దాము, తెలంగాణ గడ్డ మీద వెన్నెలొచ్చిందో ఆ వెన్నెల వెలుగుల్లో ఆడుకుందాము, పొలికేక పెట్టుకున్నాం పోరాడి తెచ్చుకున్నాం అన్యాయమైన ఆంధ్ర పాలనంతమే చేసి, నా తల్లిరా మల్లె పూరా తెలంగాణ రాబల నవ్వు చూడరా ఆ నవ్వు చూడరా, తెలంగాణ తల్లికి స్వాతంత్రం వచ్చిందో భలే సంబరాల పండుగలే చేద్దాము, తెలంగాణ గడ్డ మీద వెన్నెలొచ్చిందో ఆ వెన్నెల వెలుగుల్లో ఆడుకుందాము, విద్యా కుసుమాలు యువజన సంఘాలు పిడికిలి బిగించి పిడుగులై దూకి ఉక్కు పాదం మోపిన ఉద్యమాన్ని నడిపి బలిదానము చేసి తెచ్చుకున్న స్వాతంత్ర్యం, నా తల్లిరా మల్లె పూరా తెలంగాణ రాబలి నవ్వు చూడరా ఆ నవ్వు చూడరా, నవ్వు చూడరా ఆ నవ్వు చూడరా, చిరునవ్వుల పల్లె చిందేసి దూకింది నా పల్లె పొలిమేరా మౌరంగా చూసింది, ఏళ్ళు తరబడిన ఎదలున్న కోత తిరిపోయిన రోజున తనివి తీర నవ్వుకుంది, నా తల్లిరా మల్లె పూరా తెలంగాణ రాబలి నవ్వు చూడరా ఆ నవ్వు చూడరా, తెలంగాణ తల్లికి స్వాతంత్రం వచ్చిందో భలే సంబరాల పండుగలే చేద్దాము, తెలంగాణ గడ్డ మీద వెన్నెలొచ్చిందో ఆ వెన్నెల వెలుగుల్లో ఆడుకుందాము, ఆ వెన్నెల వెలుగుల్లో ఆడుకుందాము. లక్ష్మణ పాట వాడి నుంచి మనకు వర్షం చినుకులు అట్లా రాలుతూనే ఉన్నాయి. ఆ పాటతో పాటు వర్షం కూడా పులకించినట్టు అయిపోయింది. అన్న మరి మీరు అంటే అంబేద్కర్ గురించి ఒక మంచి పాట పాడతారని చెప్పి జనాలు అనంగిన్నాము. ఆ అంబేద్కర్ ఆ మహానుభావుడి పాట మా కోసం. తప్పకుండా ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నేను రాసి నేనే వాడిన పాట మన సుమన్ టీవీ ప్రేక్షకాభిమానుల కోసం. జనం గుండెలో చిరస్మరణీయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతి పురోగతి గీతికలో నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత పీడిత బహుజన బతుకులో వెలుగులు నింపిన అంబేద్కర్, ప్రతి గుండె గుండెను తట్టి లేపే ఆలోచన విధానం అంబేద్కర్, జాగో జాగో జై భీమ్ నినాదమై సాగో, జాగో జాగో జై భీమ్ నినాదమై సాగో, జనం గుండెలో చిరస్మరణీయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతి పురోగతి గీతికలో నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ గారు. ధూమ్ధామ్ లక్ష్మణ్ అంటే ఏందో ఇప్పుడు మాకు మా సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా చక్కగా ప్రత్యక్షంగా చూపించారు. ఇక మరోసారి మీ పూర్తి ఇంటర్వ్యూ కోసం మేము మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మా చక్కటి పాటలతో మా ప్రేక్షకులను అల్లరించారని చెప్పి ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. గజ్జల రాజన్న బిరుదాంకితుడుగా గద్దర్ చేతుల మీద తీసుకున్నాం. అలాంటి తరుణంలో వేలకు పైగా స్టేజ్ షోలు ఇచ్చిన మన స్వస్థలం మారుమూల ప్రాంతమైనప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు, ప్రభుత్వం గుర్తించి నాకు అందులో పోస్ట్ ఇచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, ఇంత మంచి నా యొక్క అనుభవాలను, జీవిత పాఠాలను పాట రూపంలో పాడితే బాగుంటుంది నన్ను పిలిచినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు.